బీజేపీలో చేరిన కోల్గూర్ మహిళా నేత మల్లం సుమతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొల్గూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ స్వర్గీయ మల్లంరాజు సతీమణి మల్లం సుమతి, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సత్తయ్య గౌడ్తో పాటు పలువురు బీజేపీలో చేరగా వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ రఘునందన్ రావు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు 60 గజాలు మాత్రమే ఉండాలి, పైన ఇంకో ఇల్లు కట్టకూడదు అన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. కానీ బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇళ్ల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం తమ పార్టీకి చెందిన వారికే మంజూరు చేస్తుంది అని విమర్శించారు. గజ్వేల్ కి రైల్వే స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వమే మొత్తం నిధులను సమకూర్చింది. అలాగే సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే మార్పు కోసం ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు ఏళ్లు రామ్రెడ్డి, నలగామ శ్రీనివాస్, ఏర్పుల వెంకటరమణ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం సత్తయ్య, మాజీ సర్పంచ్ నత్తి మల్లేశం, బీజేపీ గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, సంపత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేష్ గౌడ్, నాయకులు బొద్ద మహేందర్ గుప్తా, రమేష్ గుప్తా, గాడిపల్లి అనూప్, బారు అరవింద్, సందీప్, నాగు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రింగ్ రోడ్ కాదు, ఈ రోజు నెలకొక యాక్సిడెంట్ అయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి హెవీ వెహికల్స్ పోకుండా ఎంతో మంది దుర్మరణం చెందుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రింగ్ రోడ్లు కూడా సాధించాలని చెప్పి నా ఇంటూ గత కౌన్సిలర్లు ఒక 6 మంది, మిగతా ఒక 100 మంది ముఖ్యులు కూడా మొన్ననే పార్టీలో చేద్దాం అన్నా. తప్పకుండా మున్సిపల్ లో మనం బీజేపీ జెండా ఎగరేస్తాం. రాబో కాలంలో గజ్వేల్లో అందరూ కూడా వైద్యులే కానీ మొత్తం ప్రజానికమే కానీ మీరున్నారని ధైర్యంతో అందరూ కూడా ముందుకొస్తున్నారన్నా. తప్పకుండా మేము మున్సిపల్లో గజ్వేల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడికి చేసినటువంటి పార్టీలో చేస్తున్న కొల్గూరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు మన ఎంపీ రఘునందన్ రావు గారికి, వేదిక మీద ఉన్న సభ్యులందరికీ నా పేర్లు సరిగ్గా గుర్తులేవు, ఎందుకంటే నేను కూడా కొత్త. కానీ శంకర్ అన్న తెలుసు నాకు, మన అశోక్ వీళ్ళు నాకు తెలుసు. సో వీళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ రగన్న ధైర్యం మీద నేను ముందరికి వస్తున్నా. మల్లంరాజు పేరు చాలామంది వినే ఉంటారు. కొల్గూరు సర్పంచ్, నన్న సర్పంచ్, మాజీ ఎంపీ గజ్వేల్. ఇవాళ ఆయన కోసము నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు రగన్న ఉంటాడన్న ధైర్యంతోనే నేను ముందుకు వస్తున్నా. కొల్గూరు నాతో ఉంటుందన్న నమ్మకంతోనే నాతో చాలామంది వచ్చింది. సో కొల్గూరు వాళ్ళకి కానీ మండల్ కానీ రగన్న మాతో ఎప్పుడు ఉండి మా సమస్యలు పరిష్కరిస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇప్పుడు రగన్న దగ్గరికి వెళ్తాను. కొల్గూరులో మండలంగా చేసుకుంటాను, ఆ పేరు నిలబెడదాం అనేసి నేను ముందరికి వచ్చిన. సో నేను కూడా మాస్టర్ చేసిన. సో నేను కూడా కొంచెం చదువుకున్న దాన్ని కాబట్టి మా సమస్యలు మేమే తీర్చుకుంటాం కొల్గూరులో రగన్న సహాయంతో. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే, ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో, పిసిసి అధ్యక్షునికో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి.
సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తాం, జడ్పీటీసీలకు ఇస్తాం. రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచొచ్చిన ఎమ్మెల్యేలలో నీ కేబినెట్ లో 18 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. అందులో 10 మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీ ఏం చేస్తుందో చూస్తాం. ఢిల్లీ ఏం చేస్తుంది? మోడీ గారు తన కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది మహిళలకి, 8 మంది దళితులకి, 8 మంది గిరిజనులకి, 5 మైనార్టీలకి